వెల్కమ్ టు పూరా లోకల్. పాక్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రక్షణ శాఖ బడ్జెట్ను 50,000 కోట్ల పెంపుకు కేంద్రం సన్నాహాలు చేస్తుంది. ఆ రంగానికి 50,000 కోట్ల మేర బడ్జెట్లో అదనపు కేటాయింపులు చేపట్టవచ్చని తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది రక్షణ శాఖ కేటాయింపులు 6.81 లక్షల కోట్లుగా ఉన్నాయి. తాజాగా పెంపుకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలున్నాయి. దీంతో డిఫెన్స్ కు కేటాయించిన నిధులు 7 లక్షల కోట్లు దాటుతాయని తెలుస్తుంది. చైనా, పాక్ నుండి భద్రతా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో కేటాయింపులను ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. ఈ పద్దు కింద 6,81,210 కోట్లను ప్రతిపాదించింది. 2024-25 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఇది 9.53% అధికం. సవరించిన అంచనాలతో పోలిస్తే 6.2% ఎక్కువ. తాజా కేటాయింపుల్లో కొత్త ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు పెద్దపీటే వేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.